ఏమో ఆ శాతాన్ని ఎక్కడుంది? అంటిల్ ద డే వీ డిసైడ్ టు పుల్ ఆఫ్, వీ డిడ్ నాట్ రియలైజ్ దట్ ఇట్ వాజ్ ఎ డెవిల్. For it would amount the saying that America did not exist till Columbus discovered it. ఇది ఎలా ఉందంటే, కొలంబస్ అమెరికా కనుక్కోని ముందు అమెరికా లేదు అసలు ప్రపంచంలో అని అనుకోకూడదు. కొలంబస్ కనుక్కున్నాడు అప్పటికి, బట్ అంతకుముందు కూడా అమెరికా ఉంది, అక్కడ మనుషులు ఉన్నారు, జాతులు ఉన్నారు, బతికారు. అలాగే మనం ఏదైనా ఒక విషయం అనుకొని ఆ విషయం మీద ప్రయత్నం చేస్తుంటే అడ్డు తగలంగానే మన మనసే మనకు అడ్డు తగిలితే దాని దయ్యం అని పేరు పెట్టడం వేరు. అప్పుడే దయ్యం ఎక్కడ వచ్చి పడింది? ఉంటే మొదటి దగ్గర ఉండాలి కదా. ద ఇన్హెరెంట్ ఫుల్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ద లైఫ్ ఈజ్ ద ఫోర్స్ దట్ కౌంటర్స్ అవర్ ఎఫెక్ట్స్. సో మన ఎఫెక్ట్స్ని కౌంటర్ చేస్తుంది ఏమిటి? ఎవరు? ఇన్హెరెంట్ ఫ్లో ఆఫ్ లైఫే. టు బి ఫ్రీ ఫ్రమ్ ఇట్ అండ్ వెరీ న్యాచురల్. సో ఇది ఒక సహజమైన విషయమే, దీని గురించి తలబాధలు పెట్టుకోకూడదు. ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయాలి, అంతకంటే ఏం లేదు. దీన్ని అపోజ్ చేసిన కొద్దీ ప్రెషరైజ్ ఎక్కువ అవుతుంది, ప్రో చేసిన కొద్దీ ఇంటెలిజింగ్ అవుతాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్. వీ హ్యావ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బీన్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఇన్ లైన్ విత్ ద సేమ్ ఫ్లో ఆఫ్ లైఫ్. ఇంతవరకు నీవు ఆ ఫ్లో ఆఫ్ లైఫ్ ఏదో దాంతో ఫ్రెండ్లీగానో దానితో అనుగుణంగానే ఉన్నావు. అండ్ నౌ దట్ యూ హ్యావ్ డిసైడ్ టు బ్రేక్ ఆఫ్. ఇప్పుడు నువ్వు దాన్ని బ్రేక్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నావు. న్యాచురల్లీ పార్టింగ్ కంపెనీ హర్ట్స్. అంతవరకు కంపెనీ ఉండి కప్పుకొని విడిపోతే బాధిస్తుంది కదా. అండ్ దేర్ ఈజ్ ఈవెన్ ఏ న్యాచురల్ టెండెన్సీ టు హోల్డ్ ఆన్. సో ఆటోమేటిక్గా న్యాచురల్ టెండెన్సీ ఉంటుంది, కలిసే ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది. ద అడ్వాన్స్డ్ సోల్ ఆర్ పాస్ట్ ద నో మ్యాన్స్ ల్యాండ్ అండ్ ఆర్ హై అప్ ఆన్ ద అదర్ సైడ్. ఎవరైతే క్రాస్ చేశారో వాళ్ళు అవతల ఉంటారో, ఈ నో మ్యాన్స్ ల్యాండ్కి అవతల. దే హ్యావ్ ఆల్రెడీ ఆఫ్ సెట్స్, సో టు సే ద గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ఎర్త్, బట్ లెట్ అస్ సే ఆర్ శాటిలైట్స్ ఆఫ్ ద సన్. ఇక్కడ ఒక గమ్మత్తు అర్థం చేసుకోండి. భూమి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఎస్కేప్ వెలాసిటీతో. బట్ ఏమనుకున్నాం మనం, వాళ్ళు సన్ చుట్టూ ఆర్బిటరీ అవుతుంటారు. అలాగే అక్కడ ఇంకో వేరే ఇంటెలిజింగ్ విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో ఇంటెలిజ్ అయిపోయి వాటికి హల్డప్ అయి ఉండొచ్చు కదా ఎవరైతే రోమాన్ ల్యాండ్స్లో అవతల ఉన్న వాళ్ళు. ఈవెన్ దో దే ఆర్ ద మాస్టర్స్ విచ్ ఆర్ హెల్పింగ్ ఫర్, స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దేర్ ఓన్. అక్కడ ఉండే విషయాలు, అక్కడ ఉండే బాండింగ్ విషయాలు, వాటి నుండి బయటపడటానికి సాధనలు, వాళ్ళు ఇంకా ఆ ప్రాక్టీస్లో ఉంటారు అక్కడ. దే అగైన్ రియలైజ్ దే డూ న్యూ బాండేజ్ అండ్ న్యూ సీక్ రిలీజ్ ఫ్రమ్ దట్. దాని నుండి బాండేజ్ నుండి రిలీజ్ అయ్యి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు, అంటే సన్ దాంట్లోంచి. ద పుల్ ఈజ్ హవెవర్ ఫార్ టూ ఇంటెన్స్. ఈ ఎర్త్ యొక్క పుల్ కంటే ఆ పుల్ ఇంకా ఇంటెన్సివ్గా ఉంటుంది. బట్ those wonderful ones are equal to the task. In figurative language, this pull from outside is mighty evil with the great powers and the weapons with which he can oppose, tempt and awful from our point of view. ఇంకో అనాలజీగా మాట్లాడుకుంటే, ఇక్కడ ఉండే దయ్యం కంటే ఆ దయ్యం ఇంకా చాలా పెద్ద దయ్యం లెక్కమాట. అది ఇంటెలిజింగ్ బాగా చేయగలదు, టెంప్టింగ్ బాగా చేయగలదు. అందుకనే మన సోకాళ్ళు సాధువు కింద ఆదుకున్నవాడు సడన్గా మళ్ళీ పడిపోతాడు అక్కడుండే వేరే విషయానికి. ద నో మ్యాన్స్ ల్యాండ్ ఆర్ ప్రత్యాహార ఈజ్ ద స్టేజ్ వేర్ అన్ ఆస్పిరెంట్ హ్యాస్ టు యాడ్ 2+ జనోగా యూనిట్స్ టు ద 2 ఆల్రెడీ అక్యుములేటెడ్. సో ఇంతకుముందు ఆల్రెడీ పార్ట్ 1 జనయోగ వాల్యూమ్లో తెలుసుకున్నది ఏంటంటే, అది 72 ఎపిసోడ్స్ బిఫోర్లో తెలుసుకుంది ఏంటంటే, మనం ఆల్రెడీ ప్రాణాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అంటే ఫుడ్, డ్రింకింగ్, బ్రీదింగ్, థింకింగ్, వీటిని అప్రోప్రియేట్ మెథడ్స్ అడాప్ట్ చేసుకుంటూ కొంత లోపల ఎనర్జీ సేవ్ చేస్తామని తెలుసుకున్నాం. సైజబుల్ ఎనర్జీని సేవ్ చేస్తాం. ఈ సైజబుల్ ఎనర్జీ జనయోగ యూనిట్ 2 జనయోగ యూనిట్స్ ఏర్పడింది అంటే మనం CCS దగ్గర రావడానికి అర్హత సంపాదించినట్టు. సో CCSకి వచ్చిన తర్వాత మళ్ళీ 2 జనయోగ యూనిట్స్ దానికి యాడ్ అవ్వాలి, అంటే టోటల్ 4 జనయోగ యూనిట్స్ ఉండాలన్నమాట. ప్రత్యాహార ఈజ్ దేర్ ఫోర్ ఏ స్టేజ్ సఫిషియెంట్లీ లాంగ్ ఫర్ సిన్సియర్ ఆస్పిరెంట్ టు కంటిన్యూ విత్ ద మెథడ్స్ షోన్ ఇన్ పార్ట్ 1. సో వాల్యూమ్ 1లో ఏదైతే తెలుసుకున్నామో అవే కంటిన్యూ చేస్తుంటాం. ఇంకొంచెం సిన్సియర్గా చేయాలి, ఇంకెక్కువ ఇంటెలిజెంట్ కంటిన్యూ అవ్వాలి. సో ఇది లాంగ్ సిన్సియర్ ఆస్పిరెంట్కి ఇది సఫిషియెంట్లీ లాంగ్ అని చెప్పచ్చు. ఇక్కడే ఓపిక చాలా ఇంపార్టెంట్. సో దట్ రిథమిక్ 3-step బ్రీదింగ్ ఈజ్ పర్ఫెక్టెడ్. ఈ స్టేజ్లో రిథమిక్ 3-step బ్రీదింగ్ పర్ఫెక్షన్ అయిపోవాలి. The decoding thought rate keeps on diminishing till it reaches 100 pulse speeds for decoding one code impulse. ఈ 100 pulse speedకి ఒక డీకోడింగ్ స్టేజ్కి తీసుకొచ్చి రావాలి.
and the ground is now prepared for the next and very important stage, dharana. అప్పుడు ధారణకి గ్రౌండ్ రెడీ అయినట్టు, ధారణ, ధ్యాన వీటికి అండ్ సమాధి లేని వాటికి. ద పర్పస్ యూజ్ ఆఫ్ బ్రెయిన్ అండ్ మైండ్ పర్పస్ పోర్షన్ నెంబర్ 2 విచ్ ఈజ్ స్టిల్ టు బి డెవలప్డ్. సో ఈ పర్పస్ ఇప్పుడు, ఈ ధ్యాన, ధారణ, సమాధి అనేది ఎప్పుడు అచీవ్ అవ్వగలుగుతావు? నీ మైండ్ ఒక పోర్షన్ నెంబర్ 2 ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వాలి. అయిన తర్వాత దిస్ ఈజ్ డన్ of course under the guidance of the teacher, which the aspirant will automatically find when coming up to the CCS. So CCS ki reach అయినప్పుడు ఆటోమేటిక్గా మన టీచర్ మనకి అపీర్ అవుతాడు. he will guide, a avtara or a master will guide and he will రివీల్ ద టెక్నిక్స్ ఆటోమేటికల్గా. మీకు లోపల ఇన్సైట్ కింద లోపలికి తెలుస్తాయి ఆ విషయాలు, అంతేగాని ఠంగ్ అని సినిమాలో చూపించినట్టు ప్రత్యక్షమైన డైలాగ్ చెప్పినట్టు ఉండదు. మేబీ దే మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రీమ్స్ మేబీ. This stage is equivalent to the higher grades of initiation. ఈ higher grades of initiation అని చెప్పచ్చు దీన్ని. గివెన్ ఏ కాంపిటెంట్ మాస్టర్ ఇచ్చే ఇనిషియేషన్స్ అనమాట ఇది. లక్కీ ఉంటే మహావతారే ఇవ్వచ్చు కూడా మనకి. అట్ దిస్ స్టేజ్ ఆఫ్ ప్రత్యాహార అక్కర్స్ 2-fold చేంజ్. ఎప్పుడైతే మాస్టర్ మనకి డైరెక్షన్ ఇవ్వటం మొదలెట్టాడో మన ప్రత్యాహారలో 2-fold చేంజెస్ అబ్జర్వ్ చేస్తుంటాం. ఇట్స్ స్టిల్ హయ్యర్ స్టేజ్ of the concentration is reached, the stage where when for a duration of 1000 pulse beat one single coded impulse to decoded, steadied and hold exclusively. సో ఒక సింగిల్ కోడ్ని డికోడ్ చేయడానికి పట్టే టైము 1000 పల్సెస్ ఆఫ్ బీట్కి సమానం అవుతుంది. అంటే ఇక్కడ ఒక సింగిల్ థాట్ 12,000 యూనిట్స్కి సమానం అవుతుంది. హైలీ ఇంటెన్సిటీ అనమాట. సో thought is perceived and the intensity of the one decoding resultant is multiplied by 12,000. This makes it possible to hold intense plus units. చాలా ఇంటెన్స్ ప్లస్ యూనిట్స్ పట్టుకోవటం జరుగుతుంది ఇది. This changes the whole body, and the most important reaction resulting from the such intense changing is the separating of the cellular, molecular and molecular laboratories. ఇక్కడ నీ సెల్యులర్ బాడీ, మాలిక్యులర్ బాడీ అనేవి సెపరేట్ అవటం, వాటి ఇండివిజువల్గా ఎక్స్పీరియన్స్ అవటం జరుగుతుంది. అక్కడ దాకా నువ్వు ఏం ఆలోచించుకున్నా అదంతా ఒక ఇల్యూషను లేదా భ్రమలే. దట్ ఈస్ ద ఫిజికల్ ఆర్ ప్యూర్లీ సెల్యులర్ బాడీ విచ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద మాలిక్యులర్ బాడీ లెవెల్. ఇక్కడ నీకు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అనేది అనుభవపూర్వకంగా ఈ స్టేజ్లో తెలుస్తుంది. అప్పటిదాకా తెలిసే అవకాశం లేదు. ఒకవేళ తప్పులాగా తెలిసిపోయిందని నువ్వు ఫీల్ అయ్యావంటే మటుకు అది నీ ఇల్యూషనే. ఎందుకంటే ఇవన్నీ విని ఉంటాం కదా, ఇలా చదివాం కదా. సో వీటి యొక్క ఇల్యూషన్ రూపంలో బయటకు వస్తుంది. మైండ్కు అదొక కెపాసిటీ. అది ఏదైనా విషయం తెలిస్తే దాన్ని ఇల్యూమినేట్ చేయటం అనేది. ద ఇంటెన్సిటీ ఈజ్ హై ఎనఫ్ టు బ్రేక్ అవే ఫ్రమ్ ద ఇన్హరెంట్ పుల్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ లైఫ్. ఇక్కడ ఈ ఇంటెన్సిటీ వస్తే అప్పుడు ఇటు బ్రేక్ చేస్తుంది. ఈ ఇన్హరెంట్ పుల్ అంటే గ్రావిటేషన్ పుల్కి ఆపోజిట్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఎస్కేప్ వెలాసిటీ వచ్చినట్టు మనకి. టు రీచ్ దిస్ స్టేజ్ and be able to separate these bodies and to be able to function them separately is. సో ఇక్కడ నువ్వు సెపరేట్గా మాలిక్యులర్ బాడీతో మాలిక్యులర్ బాడీ లేదా సెల్యులర్ బాడీతో ఫంక్షన్ చేయగలుగుతావు. అందుకని మనకు మిస్టికల్గా కనబడుతుంది. ఆ స్టేజ్ రీచ్ అయిన వాళ్ళు చాలా మిస్టికల్గా కనబడుతుంది. వాళ్ళ కథలు వింటే మనకి నిజమా జరిగిందా అనిపిస్తుంటుంది కూడా. therefore important and only task at this stage of pratyahara. For this very important stage, the master appears to guide the sincere aspirant if he has regularly practiced all that has been shown in the volume 1. So volume 1లో చెప్పినవన్నీ 72 ఎపిసోడ్ దాకా చెప్పినవన్నీ సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తేనే ఈ ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ జస్ట్ ఇది ఒక పురాణం కింద కథ కింద చదువుకోవటమే. సరే, డ్రిఫ్ట్ వాచింగ్కి ఇంకొక ఐడియా. వాట్ ఈస్ ద సుప్రీం ట్రూత్? వెన్ డస్ supreme truth appear on earth in the disguise of a human being? What is such a being called? How should we venerate him? Could he be the author of this book? డ్రిఫ్ట్ వాచింగ్ చేయండి దీని మీద. ధన్యవాదాలు.